బడాబాబులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు జనసమితి అధ్యక్షులు కోదండరాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. హన్మకొండ జనసమితి కార్యాలయంలో జరిగిన సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. కడియం కావ్యకి ఈ సందర్భంగా కోదండరాం మద్దతు ప్రకటించారు. మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు కోదండరాం. అందరం కూడా కోరుకునేది ఏంటంటే అంబేద్కర్ భారత రాజ్యాంగానికి దానికి ఒక రూపశిల్పి. రాజ్యాంగం రాసినప్పుడు ఆయన రెండు ప్రధానమైన అంశాలు ముందుకు తీసుకొచ్చిండు. ఒకటి, చట్టం అందరినీ సమానంగా చూడాలి, అట్లాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని ఆయన ఆ రోజుల్లో తీర్మానించుకొని స్టేట్స్ అండ్ మైనారిటీస్లో పొందుపరిచిన భావాలను రాజ్యాంగానికి ప్రాతిపదికగా మార్చింది. అందుకని భారత రాజ్యాంగం అనేది అందరం కలిసి అందరి కోసం రాసుకున్న రాజ్యాంగం. ఈ లక్ష్యాలకి వాళ్ళ ప్రమాదం ఏర్పడ్డది. భారతదేశంలో ఇవాళ ఒక 162 మంది బిలియనియర్లు తయారైనరు. వాళ్ళు 25% జాతీయోత్పత్తిని 40% సంపదను వాళ్ళ గుప్పిట్లో ఉన్నది వాళ్ళే అనుభవిస్తున్నారు. అట్లా అసమానతలు అనేవి తీవ్రంగా పెరిగిపోతున్నాయి 2014 నుంచి అని ఇవాళ ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యల నేపథ్యంలో మరి మనం ఈ తెలంగాణలో ఒక నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నటువంటి సందర్భాన ఏం చేయాలి ఎన్నికల్లో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక స్పష్టత అందరికీ ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కొనసాగాలంటే ఢిల్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనే ఒక ఆలోచన అయితే వాళ్ళందరిలో స్పష్టంగా ఉన్నప్పటికీ మనం ఎట్లా చేద్దాం, ఏ రకంగా ఈ ప్రచారాన్ని నిర్వహించుకుందాం అనే విషయం పైన మాత్రం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఆలస్యమైనా ఇప్పటికైనా ఈ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయటానికి వాళ్ళందరం ఇక్కడ కూర్చున్నాం.